హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం అనే గ్రామంలో ఉన్నది ఈ దేవాలయం. ఈ గుడిని తెలంగాణలోని అన్నవరం అని కూడా అంటారు. ఈ గుడి మంచిర్యాల నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. లక్షపేట నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గుడి గురించి చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెబుతున్నా. పూర్వం గూడెం గ్రామ వాస్తవ్యుడైన శ్రీ గోవర్ధన పెరమల్ల స్వామికి అను చాదస్త వైష్ణవునికి శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి, నేను మీ గ్రామ శివారులో రత్నపు చెవుల కొండపై వెలిశాను అని సెలవిచ్చారట. నాకు స్వప్నమే కదా అని ఆ మాటకు విశ్వసించక మిన్నకంటిన వాడై ఉన్నాడు. కానీ మర్నాడు అదే స్వప్నం మళ్ళీ రావడంతో అబ్బురపడిన శ్రీ పెరుమాళ్ళు కొండపైకి వెళ్ళి స్వామి వెలిసిన చోటు వెతికసాగినారు. తిరిగి ఎంత వెతికినా జాడ తెలియకపోయాను. స్వామి, నాకు జ్ఞానము లేదు, స్వామి నన్ను మన్నించి దర్శనం ఇవ్వమని మనసులో తలుచుకొని నిద్రించాడు. మళ్ళీ ఆ రాత్రి స్వప్నమందు స్వామి కనకరించి కనబడి, అదే రావుటపు చెవుల కొండమైన చిన్న కొలలో కొండ సరికల దగ్గర దాగిన ఉత్తర దిశలో ఉన్న గుహలో నేను ఉన్నానని చెప్పి అదృశ్యమైనాడు. తెల్లవారగానే ఆతృతగా పట్టుదలగా కొండపైకి ఎక్కి కళ్ళలో కనిపించిన గుహలో వెతికినాడు. ఆశ్చర్యంలో గుహలో చిన్న విగ్రహం దర్శనమిచ్చింది. విగ్రహాన్ని ముట్టుకోక పరుగున వెళ్ళి గోదావరిలో సూచిక స్నానం ఆచరించి పూజ ద్రవ్యాలతో కొండ చేరుకొని విగ్రహాన్ని ఉన్నచోటే శుభ్రపరిచి స్వామివారికి అభిషేకం చేసి పూజలు జరిపించినాడు. నైవేద్యం పెట్టినాడు. ఈ సంగతి తెలుసుకున్న ప్రజలు కొండకు చేరుకొని స్వామి దర్శనం చేసుకున్నారు. దైవ ప్రభావం చేత వారి కోరికలన్నీ తీరారట. ఇలా కొండపైన దేవుడు వెలిశాడన్నమాట. ఈ వార్త ఊరిలోకి పాకి అందరూ దర్శనానికి రావడం మొదలుపెట్టారు. భక్తులు రావడంతో మొక్కులు మొక్కడంతో వారి కోరికలు తీరుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ శ్రీ పెరుమల్ల స్వామికి ఆలోచించి శ్రీ సత్యనారాయణ స్వామి, రమాదేవి విగ్రహాలు పెద్దవిగా చేయించాలని ఆలోచన కలిగాను. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని గావించి శ్రీ క్రోధినామ సంవత్సరం భాగశుద్ధమి దశమి 1964లో విగ్రహ ప్రతిష్ఠ చేసినాడు. కొండపైనకు వెళ్ళడానికి దారి మంచినీటి బావి తవ్వించి కొత్త శోభ చేర్చినాడు. రోజుకు భక్తుల కోరికలు తీర్చుతూ శ్రీ స్వామివారి నిత్య వినూత కళ్ళతో వెలుగొందుతున్నాడు. ఈ దేవాలయము తెలంగాణలో ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఈ దేవాలయము తెలంగాణలో ఏకైక శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం. కొండకు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో పడమర పవిత్రమైన గోదావరి నది ప్రవహించుచున్నది. భక్తులందరూ స్నానమాచరించి శ్రీ స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో దర్శించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ భక్తులు ఎక్కువ మంది వ్రతములు చేస్తారు కాబట్టి ఎప్పుడు భక్తులతో ఈ టెంపుల్ రద్దీగా ఉంటుంది. ఇక్కడ అష్టోత్తరములు, అభిషేకము, హారతి,
నిత్యాది అర్చనలు కూడా చేయించుకుంటున్నారు. గుడి ఎంట్రన్స్ దగ్గరనే లెఫ్ట్ సైడ్లో ఒక దారి కొత్తగా అవుతున్నది. ఆ దారి కొండపైనకు గుడి దగ్గరికి అవుతున్నది. ఈ దారిలో ఆటోలు, బండ్లు, కార్లు పైనకు తీసుకెళ్ళచ్చు. దారి ఇప్పుడే కొత్తగా చేస్తున్నారు. ఈ దారి ఇంకా పూర్తి కాలేదు, ఇంకొంచెం టైం పడుతుంది. గుడి ముందు ఇలా ఉంటుంది. గుడి కింద ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వ్రతములు కూడా చేస్తారు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా మీ వరకు అందరికంటే ముందుగా మీకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్లో పెట్టుకోండి. గుడి చుట్టూ ఊరు మధ్యలో కొండ పైన దేవుడు. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కొండపైన. తెలంగాణలోని అన్నవరం అంటే ఇదే గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్. ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు అందరూ. చాలామందికి కోరికలు నెరవేరాయని చెప్పారు. శ్రీ సత్యనారాయణ స్వామి గుడిని దర్శించుకున్న వారికి జన్మ ధన్యమవుతుంది. ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ గుడి. ఈ గుడిలో ఎప్పుడు వ్రతాలు జరుగుతాయి కాబట్టి చాలామంది భక్తులు ఎప్పుడు వస్తూ ఉంటారు. ప్రసిద్ధి చెందిన సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మొట్టమొదటిది తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వెలిసింది. రెండవ అన్నవరంగా గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. గోదావరి నది తీరాన ఎత్తైన గుట్టపైన వెలిసింది. సత్య సంకల్పుడు వైకుంఠరాముడు ఆయన శ్రీ సత్యనారాయణ స్వామి గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరమల్ల స్వామి ప్రతిష్ఠించారు. తెలంగాణలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ సత్యనారాయణ స్వామి ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ప్రతి దినం ఎందరో భక్తులు దర్శించుకుంటారు. కార్తీక మాసంలో శుక్లపక్షమందు శుద్ధనవమి కృతయుగ ప్రారంభ దినమని పిలుస్తారు. శుద్ధనవమి కృతయుగ ప్రారంభ దినము ప్రారంభం కాలమని భవిష్య పురాణం తెలుపుతుంది. అన్నవరంలో సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కోట్లాది మంది తెలుగువారికి కొంగు బంగారం కోరిన వరాలు నిర్లక్ష్య దేవత స్వరూపుడే శ్రీ సత్యనారాయణ స్వామి. శ్రీ సత్యనారాయణ స్వామిని ఎవరైనా ఏ కాలంలోనైనా తమ సంకల్ప సిద్ధి కోసం వ్రతంతో ఉపాసించవచ్చు. మన ఇంట్లో వివాహము, నూతన గృహప్రవేశము చేసుకుంటాం. మన కంటికి కోవెలగా చేసుకొని కూడా దివ్య దర్శనం ఇస్తాడు. స్వామి గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవస్థానం నిర్మాణానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. వాటి ప్రకారం పూర్వం గూడెం గ్రామవాసి అయిన వైష్ణవునికి శ్రీ స్వామివారు కలలో కనిపించి, నేను మీ గ్రామ శివారులో రాట్నపు చెవుల కొండపైన వెలిసినానని చెప్పినారు. ఇలాంటి చక్కటి విషయాలు అందరికీ షేర్ చేయండి.
ఆ భగవంతుని ఆశీస్సులు పొందండి. ఫ్రెండ్స్, ఈ సత్యనారాయణ స్వామి ఆలయము గుట్టపైన ఉన్నది. ఇది మెట్ల మార్గము. మెట్ల మీదకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. పైన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. గుడి దేవుని ఫోటోలు వీడియోలు తీయకూడదు కాబట్టి ఉమ్, ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించిన తర్వాత పైకి శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్దాం మెట్ల మార్గంన. ఇక్కడ ప్రతి పౌర్ణమికి జాతర, ప్రతి కార్తీక పౌర్ణమికి భారీ ఎత్తున జాతర జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం భారీ ఎత్తున నిర్వహిస్తారు. కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తున్న అబ్బాయికి అమ్మాయికి కానీ వివాహం చేసి కొత్త దంపతులను ఇంటికి తీసుకొచ్చిన, ఏ కష్ట నివారణకు దుఃఖానికో ఉపశమనానికో సంకల్పం చేసుకున్న శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఆస్తికులైన భక్తులందరికీ ఎంతో అలవాటు. స్వామివారి మాలాధరణ మండపం కనిపిస్తుంది. అదేవిధంగా ధాన్యాగారంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైతే ఈ సత్యనారాయణ స్వామికి మొక్కుకొని వాళ్ళు వేసిన పంట ఏదైతే ఉందో అధిక లాభం వచ్చి పంట బాగా పండి ఆ ధాన్యాన్ని స్వామివారికి అర్పించడం జరుగుతుంది. ఆ ధాన్యాన్ని దేవాలయానికి సంబంధించిన వాళ్ళై అన్నదాన కార్యక్రమం ప్రతి పౌర్ణమి రోజున చేస్తారు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత కూడా అదే. ప్రతి పౌర్ణమి రోజున చాలా ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు కావచ్చు చాలా ఘనంగా జరుగుతాయి. చుట్టుపక్కల ఊర్ల నుండే కాకుండా వేరే జిల్లాల నుండి కూడా ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు: మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయం మూసివేస్తారు. పౌర్ణమి రోజు, కార్తీక మాసం మరియు ఉత్సవాల రోజుల్లో వర్తించదు. ఆలయం మూసివేసిన సమయమున సమస్త కౌంటర్లు, కార్యాలయంను మూసివేయబడును. ఈ ఆలయం గుట్టపైన ఉండడం వల్ల చుట్టుపక్కల వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఆలయం ప్రక్కన ఇంకో అయ్యప్ప దేవాలయం ఉంటుంది. చూడడానికి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గుట్టపై నుండి కిందికి చూస్తుంటే వాతావరణం ఎంతో బాగుంటుంది. వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా కిందికి చూస్తే జాతీయ రహదారి 63 మనకు కనబడుతుంది. కింద సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనము గోదావరి నదిని చూస్తున్నాం. అక్కడ కనిపించేది గోదావరి నది. గుడి వెనుక నుండి, గుడి చుట్టుపక్కల నుండి చూస్తుంటే ఎంతో బాగుంది వాతావరణం. ప్రశాంతమైన వాతావరణం, పొల్యూషన్ లేని వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు రెండవ అన్నవరంగా దీన్ని పిలిచేవారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్నవరంగా కూడా ఇప్పుడు దీన్ని పిలుస్తున్నారు. స్వామివారి ఆలయానికి ఎడమ పక్కన స్వామివారి కళ్యాణ వేదిక ఉంటుంది. ఆలయం చుట్టుపక్కల ఈ విధంగా ఉంటుంది. ఇది స్వామివారి కళ్యాణ మండపం.
ఇది ఆలయం ముందున్న ధ్వజస్తంభం. ఆలయానికి లోపలికి దారి ఇలా వెళ్ళాలి. ఇక్కడ వ్రతం జరుగుతుంది. వ్రతానికి సంబంధించిన వివరాలు. వ్రతానికి సంబంధించిన డబ్బులు ఒక జంటకు 1500 రూపాయలు. పూజ సామాను దేవస్థానం వాళ్ళే ఇస్తారు. పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, పూజకు సంబంధించిన ఏం వస్తువులు కావాలో అవన్నీ దేవస్థానం వాళ్ళే ఇస్తారు. 1500 కడితే 1500 కడితే వ్రతము గుట్టపైన దేవుని దగ్గర మంటపంలో ఉంటుంది. అదేవిధంగా 600 డబ్బులు కడితే గుట్ట కింద మండపంలో వ్రతం ఉంటుంది. ఈ 600లకు కూడా పూజ సామాను ఇస్తారు. పండ్లు, పూలు, వక్కలు, పసుపు, కుంకుమ, పూజకు సంబంధించిన ఏమేమి కావాలో దేవస్థానం వాళ్ళే. మనం 600 కట్టినా పూజ సామాను ఇస్తారు, 1500 కట్టినా కానీ పూజ సామాను ఇస్తారు. ఒక పీటకు 4 జంటలు కూర్చోవాలి. ఈ వ్రతం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1వ బ్యాచ్ ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2వ బ్యాచ్ ఉదయం 11 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. 3వ బ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయలు ముక్కొని కొడతారు. గుట్టపైన ఈ విధంగా ఉంటుంది. స్వామివారికి ఎప్పుడూ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రాసినారు. ఇక్కడ స్వామివారికి కళ్యాణ వేదిక, స్వామివారి గుడి ఎడమ వైపున ఉంటుంది. ఇది కింది నుంచి మీదికి రావడానికి దారి. ఇప్పుడే కొత్తగా నిర్మాణం జరుగుతుంది. కొండపై నుంచి వ్యూ ఇలా ఈ విధంగా ఉంటుంది. ఈ దారి నిర్మాణం పూర్తయిన తర్వాత కొండపైకి ఆటోలు, బైక్స్, కార్స్ ఇక్కడికి తీసుకొని రావచ్చు. గుడి ముందు ఈ విధంగా ఉంటుంది. ధ్వజస్తంభం నిర్మాణదాత అక్కడి నుంచి వ్యూ ఇలా ఉంటుంది. కిందికి దిగడం మెట్ల మార్గం నుండి కిందికి దిగాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆ శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు పొందండి. కిందికి దిగుతుంటే వ్యూ ఇలా ఉంటుంది. మధ్యలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అన్నా కదా, ఇక్కడ చూద్దాం రండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఇది. ఆంజనేయ స్వామి గుడిని మూసేసినారు. ఇప్పుడు మధ్యాహ్నం టైం అవుతుంది, 2 అవుతుంది. కిందికి చూసుకుంటే వ్యూ ఈ విధంగా ఉంటుంది. కింది మెట్ల మార్గం ఉన్నాయి, కిందికి వెళ్ళాలి.
ఏ బ్లాక్ ఎవరెవరు దానం చేశారో వారి పేర్లు గోడలపైన రాశారు. కిందికి దిగినాక కింద పూజకు సంబంధించిన బుక్స్ ఉంటాయి, వ్రతానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి. కింద షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాహనాలకు కూడా పూజకు సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఇక్కడ కొత్త వాహనాలు పూజ చేసుకుంటారు. ఇక్కడ పూజ సామాగ్రి ఇక్కడనే దొరుకుతుంది. పూజకు ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి. ఇక్కడ పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. కార్లలో వస్తే గుట్టపై దాకా అంటే గుడి ఎంట్రన్స్ దాకా కార్ తీసుకొని రావచ్చు. కార్ పార్కింగ్ అక్కడ పెట్టుకోవచ్చు. బైక్ పైన వచ్చినా కానీ ఇక్కడ దగ్గర దాకా ఎంట్రన్స్ దాకా వచ్చి బైక్ అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఆటో పైన వచ్చినా కానీ పైకి ఆటోలు వస్తాయి. గుడి ఎంట్రన్స్ దాకా ఆటోలు వచ్చి దింపి వెళ్తాయి. కిందికి దిగుతుంటే ఈ విధంగా ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్, ఇగో కనబడే ఈ దారి ఆలయానికి దగ్గర దాకా వెళ్తుంది. ఈ దారి కొంచెం ఇంకా నిర్మాణంలో ఉన్నది. కొంచెం టైం పడుతుంది. ఆలయానికి దగ్గర దాకా వెళ్ళచ్చు. ఇది జాతీయ రహదారి. ఇంతవరకు ఓపిక కొద్దీ విన్నందుకు శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.